హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ చర్రి అంకుష్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కోయిడగుట్ట. హాయ్, పొద్దున్నే లేచి ఇంట్లో ఛాయ్ తాగడం కాదు, అప్పుడప్పుడు కోయిడగుట్టకు వచ్చి వ్యూ కూడా ఎంజాయ్ చేయాలి. అలా నేను మా ఫ్రెండ్ పొద్దున్నే లేచి అర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. చింటూ భాయ్, కోయిడగుట్టకి ఇద్దరు జానా. మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అలా చీకట్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే 6:15కి రీచ్ అయినాం అనమాట. చూస్తే మేమే కాదు, మాలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు ఆడికి. అక్కడ వెళ్ళాక 6:30 నుంచి 7:15 దాకా వెయిట్ చేసినాం. అసలు సన్ రైజే లేదు, వస్తుందా రాదా అనుకున్నాం. మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. పర్లేదు, సన్ రైజ్ వచ్చేదాకా వ్యూ అంతా కవర్ చేద్దాం అనుకున్నాం. అసలు చాలా బాగుంది. మంకీస్ అయితే ఎంత ఫ్రెండ్లీ అంటే దాని దగ్గర పోయి కూర్చుని ఏమంటారో అంత బాగున్నాయి. లొకేషన్ అయితే ఎంత బాగుందంటే చీకట్లు అంత కనిపించలేదు, కానీ వెళ్తురు వస్తున్న కొద్దీ ఆ లొకేషన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఐ మస్ట్ సజెస్ట్ దిస్ ప్లేస్. ప్రతి ఒక్కరు వెళ్ళి ఒకసారి చూడాల్సిందే. ఎంత బాగుందో ఆ మార్నింగ్ వెదర్, ఫ్రెష్ ఎయిర్, ఆ సైట్ సీన్ కానివ్వండి, ఆ సన్ రైజ్ కానివ్వండి, అసలు చాలా అంటే చాలా 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 బాగుంది. చూస్తున్నారు కదా, అందరూ వచ్చి ఎట్లా వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ గురించి. ఎలాగో సన్ రైజ్ రానికే టైం ఉంది కదా అని నేను మా ఫ్రెండ్ సరదాగా కొన్ని రీల్స్ చేసినాం అనమాట. చూపిస్తా. చలి పెడుతుందని లేస్తలేవా, చేత రైతలేదని లేస్తలేవా? కోయిడగుట్టలో సూర్యుడే వచ్చిండ్రా, నువ్వెప్పుడు వస్తావురా? లేవురా రే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోయిడగుట్ట. అది రావట్లేదే, ఏమో ముంగల్ ఇంగ్లీష్ రాదు, కానీ ఆ వ్యూ చూడ ఎంత మంచిగా ఉంది. పొద్దున్నే లేచి ఇంట్లో ఛాయ్ తాగడం కాదు, పొద్దున్నే లేచి ఇంట్లో ఛాయ్ తాగడం కాదు, అప్పుడప్పుడు కోయిడగుట్టకు వచ్చి ఇట్లా వ్యూ ఎంజాయ్ చేయాలి. ఆ సన్ రైజ్ చూడ ఎంత బాగుంది. ఫైనల్లీ 7:30కి అలా సన్ రైజ్ వచ్చేసిందనమాట. చాలామంది అది రాగానే లేచి నిలబడడం కానీ, స్నాప్స్ తీసుకోవడం, ఫొటోస్, వీడియో తీసుకోవడం చాలా బాగుండే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఈ హైట్లో కూర్చొని చూస్తుంటే మాత్రం వేరే లెవెల్ అసలు. అలా సన్ రైజ్ రాగానే నేనైతే పొద్దున ఫ్రెష్ ఎయిర్తోని సూర్య నమస్కారం అయితే చేసేసిన అనమాట. చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ ఉండే. అలా సన్ రైజ్ రాగానే ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసినాం నేను మా ఫ్రెండ్. నా ప్రతి వీడియో వెనుక ఉన్న కష్టం వీడే. కనిపించడు కానీ నా వీడియోస్ తీసేది, వ్లాగ్లో వెళ్ళిపోయేసేది మాత్రం వీడే నా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, డైరెక్టర్, ఎవ్రీథింగ్. అదేందో తెలియదు కానీ నేను ఏం చేస్తా అన్నా సరే నువ్వు చేయి చూసుకుందాం అంటాడు. ఒక బ్యాక్ బోన్, ఒక మంచి సపోర్ట్ లాగా ఉంటాడు. ఐ విష్ ఇలాంటి ఫ్రెండ్ అందరికి ఉండాలని. ఫ్రెండ్ అనే కాదు, ఐ ట్రీట్ హిమ్ యాజ్ మై ఓన్ బ్రదర్. చాలా ఎమోషనల్ అయిపోయింది, కానీ అప్పటిదాకా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడడానికి. జై శ్రీరామ్.